జగిత్యాల అర్బన్ మండలం సరూర్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక 4 ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకెళ్లారు. గ్రామంలోని వేర్వేరు వార్డులలో మంతని కవిత, షేక్ షబానా, త్యాగల నరేష్, శ్రీనివాసిలలో ఒకే రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం జరిగిన తీరును బట్టి చూస్తే ముందుగానే గ్రామంలో రెక్కి నిర్వహించిన దొంగల ముఠా తాళం వేసిన ఇండ్లను గుర్తించి ఇక ఆదివారం రాత్రి విలేజ్ లో పెళ్లి భారత్ కూడా ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా టార్గెట్ చేసిన ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. 4 ఇండ్లలో కలిసి సుమారు 9 తులాల బంగారం, 14 తులాల వెండితో పాటు 2,30,000కు పైగా నగదు, రాజేషన్ కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని సైతం దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న పోయింది. మీరు ఎప్పుడు చూసారు? 8 అవుతుంది. చోరీ చేసి 12 తులాల బంగారం, 1,00,000, 2 లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేశారు. ధరలో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు. ఈ ధరలు గ్రామానికి ఇది ఒక దుర్దినంగా భావిస్తున్నాం. అంటే ఎటు వేరు వీళ్ళందరూ ఎవరి ఊరికి వాళ్ళు వేరు. అంటే వాళ్ళ అత్తగారింటికో, చుట్టాలింటికో, ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనం చేసే సౌండ్ కూడా వినిపించలేదు. ఆ భరత్ సౌండ్కి ఇంకొకటి దుంకుతే ఒక సర్జరీ జరిగింది. క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి పారిపోగా సర్జరీ జరిగింది ఒకటి. అంటే ఎంతమంది వచ్చారంటే మీరు చూసారు? 6 నుంచి 7 కావచ్చు. ఒక్కళ్ళు కాదు, ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. 5 నుంచి 6 వ్యక్తులు ఉంటారు.